లక్షల కూడా ప్రభుత్వానికి వివరించినారు. ఏ విధంగా హౌస్ కమిటీ పర్ఫామ్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకు అంటే వ్యతిరేకంగా కూడా అమలు చేయకుండా చూస్తున్నారని చూస్తూనే ఉన్నాం. అంటే 40 మంది ఈరోజు పేపర్లో చూసాం, 42 మంది సీఎల్ మార్చడానికి 18 కోట్లు అవసరం. అంటే మరి ఇక్కడ ఎన్ని ఏళ్లుగా 50 సంవత్సరాల పైన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎన్ని కోట్లు అనేది ఆలోచించారు. ఏ అభివృద్ధి చెందిన దేశంలో అయినా అంటే నష్టం దానిపైన వేసేస్తారు. మళ్ళీ తెలంగాణ ప్రాంతం అంతా కూడా మాకు జరిగిన నష్టానికి మీ పైన దావా వేస్తే మీ ఇల్లు ఊర్లు అన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, ఉన్న బట్టలు అమ్ముకోవాల్సి వస్తుంది. కొంత నాయకులు చెప్తాము ఇక్కడ పెట్టుబడి లేదు మనకు, ఉడక మీ పెట్టుబడి ఏమో కానీ ఈ అమెరికా దేశం కూడా ఏం చేస్తారంటే అంటే రోడ్డు మీద పడుకుంటే గవర్నమెంట్ పైన వేసేస్తారు. అంటే రోడ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అంటే మీరు ఇన్నేళ్ళు మమ్మల్ని దోసుకున్నావు, మరి ఈ 18 కోట్లు అక్కడ ప్రొవైడ్ చేసినాక మేము పంపిస్తామనండి. ఇంతకుముందు లెక్చరర్ సోదరులు మాట్లాడారు అంటే ప్రైవేటు ఈ అవుట్ సోర్సింగ్ తోటి ఏ విధంగా జరుగుతుందని. అవుట్ సోర్సింగ్ పక్కన పెట్టి ఉన్న సోర్స్ లో మీరు ఎంత అన్యాయం చేసినారు, ఎన్ని కోట్లు కొలగొట్టారు, ఎన్ని ఉద్యోగాలు మింగేసినారు. అంటే ఇప్పుడు మనకు మొన్న ఒకసారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. సార్ విద్యార్థులలో ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ జరిగింది. విద్యార్థులు చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఒక మీటింగ్కి 15,000 మంది పైన వచ్చినారు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతానికి మీరు ఏమైనా అనుకున్నా సరే రాయలసీమ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది, మరి తెలంగాణలో ఒకటే ఒక కాలేజ్ ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్. అంటే మాకు కాదు గాంధీ ఉస్మాని, గాంధీ ఉస్మాని అందరికీ వస్తుంది సార్, అది మొత్తం తెలంగాణకు రాదు. ఉన్నది ఒకటి కాకతీయ. మీరు ఈ ఎస్పెషల్లీ గవర్నమెంట్ తరఫుకి వెళ్ళి పెద్ద ఖర్చు కూడా కాదు, మనం పెట్టే 1,000 కోట్లలో ఇది పెట్టాలి అని చెప్తారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణకు అనౌన్స్ చేసినట్టే మెడికల్ కాలేజ్ నిజంగా కూడా అది కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ విద్యార్థుల కృషి అని చెప్పి సగర్వం మనం చేస్తున్నాం. అప్పుడే గమనించారు. తర్వాత ఏమనుకున్నాను విదిన్ 2-3 వీక్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత వస్తాయని అనుకున్నాను. అంటే విద్యార్థులు ఒక శక్తి ఏ విధంగా ఉంటుందనేది మీకు వివరిస్తున్నాను. మీరు ఈరోజు అంటే జర్నలిస్టులు, విద్యార్థులు, నేను మొట్టమొదటిగా మాట్లాడినప్పుడు పార్టీ సీనియర్ నాయకుడు అడిగినారు. అంటే వారికి చెప్పాను, సార్ నేను తెలంగాణ ఎంత గట్టిగా ప్రజలలో దృఢ చేరుకోవాలనేది అంటే సంఘాన్ని ఉత్తేజపరిచే శక్తులందరూ కూడా ఎంత గట్టిగా కోరుకుంటున్నారు. ఈరోజు జర్నలిస్టులు, విద్యార్థులు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, వీరే కాకుండా యువత, అసలు ఈ లిబరలైజేషన్ యుగంలో పుట్టిన యువత కూడా తెలంగాణ గురించి ఏం తెలియని వాళ్ళు కూడా ఎందుకంటే తెలంగాణ అనుకుంటున్నాయి. కానీ ఈరోజు చాలా క్లిష్టంగా కూడా అర్థమైంది. అంటే ఇక్కడ ఉన్న చూసినా కూడా అంటే ఏ విధంగా ఒక్క రంగంలో మనకు అన్యాయం జరుగుతుంది అనేది పెద్దలు మాట్లాడిన అంతా మనకు అర్థమవుతుంది. దానిని గమనిస్తూ ఈ 610 జీవో అమలు నాకు ఈ రాజకీయాలు కొత్త కాబట్టి ఇప్పుడున్న ప్రొఫెసర్ గారు ఉన్నారు, జర్నలిస్టులు అందరితో కూడా లెక్చరర్స్ తో కూడా మనం కలిసికట్టుగా యునైటెడ్ గా ఫైట్ చేసినప్పుడే కామన్ కాజెస్ వరకు అమలు జరుగుతుంది. 610 జీవో అమలు చేయడానికి కూడా ఆ విధంగానే సాధ్యమవుతుందనేది పూర్తిగా నమ్ముతూ, అదే కాకుండా సెకండ్ ఎస్ఆర్సీ పైన నా వివరణ అడిగితే మాత్రం నేను పార్టీ వేరే మొదలలో కూడా చెప్పాను, ఎందరో నాయకులు చెప్పినా కూడా పత్రిక ముఖం కూడా చెప్పడం జరిగింది. సెకండ్ ఎస్ఆర్సీ పైన అరవజాబు కూడా కామెంట్ చేశారు. అది ఏకాభిప్రాయం కాదు, మెజారిటీ ఒపీనియన్ అని చెప్పలేదు. పార్టీలో మేము వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. దానిపైన సెకండ్